ఆలగడ్డ రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది. ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నిన్నటి రోజున ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ వద్ద ఒక గోడ కూల్చడాన్ని ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, గోడ కూల్చడానికి కారణం ఏంటి? గోడ కూల్చడానికి కారణం అంటే అది వాళ్ళు చెప్పాల్సిన విషయము. జరిగిన సంఘటన అయితే దారుణము, అన్యాయము. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బంది ఆ గోడ అనుకుంటే అది ఏంటి, ప్రైవేట్ ల్యాండా, మున్సిపాలిటీకి సంబంధించినదని ఆక్రమించినారా అని తెలుసుకొని ఆ స్టెప్ వేసి ఉండాలి. తెలుసుకోకుండా గోడ తీసేస్తే ఏమని అర్థము? అంటే ఎమ్మెల్యే అయితే ఏమైనా చేయొచ్చు అనే తెలుసుకోవాలి కదా, బాధ్యత లేదా? ఒక ఆర్డినరీ పర్సన్ను కూడా నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి. ఇట్లా ఈ విధంగా నువ్వు గోడ కట్టావు, అది రోడ్డును ఆక్రమించినావు, నువ్వు తొలగించకుంటే నీ మీద చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. నోటీసు లేదు, విచారణ లేదు. ఈరోజు ఏం చెప్తున్నావు? నువ్వు చేసే దుందుడుకు చర్యలకు ప్రజల మేరకు చేశానని మాట్లాడతావు. అంత అమాయకులు ఉండారా? అధికారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగా నీకు అది ప్రజలకు అవసరం ఉంటే నీవు నిజంగా చాలా గొప్పదానం అయితే ప్రైవేటు స్థలం అంటే వాళ్ళని పిలిపించుకోవాలి, మాట్లాడాలి. నువ్వు నీ సొంత డబ్బులతో కొని దాన్ని రోడ్డు ఎప్పి. అది కానీ నేను ఎమ్మెల్యేను కాబట్టి రండి గోడ కూల్చండి అంటే ఏంది అది? రేపు దీనికి మౌనంగా ఉంటే రేపు బిల్డింగ్ల మీదకి వచ్చాది, కూలుస్తాను, లేకుంటే నాకు అంత ఇంతో డబ్బులు ఇవ్వండి అని కూడా అడుగుతుంది. ఎందుకోసం మీ స్థలాలపైనే మీకు ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ మీద అంత కక్షపూరితంగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అది వామిని అడగాలి. నేనైతే డాక్యుమెంట్లు ఉన్నాయి, అది అన్యాయం అని నేను మాట్లాడుతున్నా. ఎందుకు కక్షపూరితంగా చేశాను ఏమనేది మీరు వామిని అడగాలి, అంతే కదా. నన్ను కూల్చిన దానికి నేను స్పందిస్తున్నా. ఎందుకు కూల్చింది, ఎందుకు అంత కక్షపూరితం అనేది ఆమె చెప్పాలి. ఒకే పార్టీలో ఉన్న మీకు మీ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి రావడానికి ఎందుకోసం అండి, మీరేమనుకుంటున్నారు? ఆమె కారణము. ఫస్ట్ నా మీద మర్డర్ అటాక్ చేశారు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులు, కడప పోలీసు పట్టుకొని విచారించి పలానోళ్ళు ముద్దాయిలు అని వాళ్ళు తేల్చినారు. దాన్ని బట్టి కారణం ఏమనేది, అంత సంఘటన జరిగిన తర్వాత కూడా నా సైడ్ నుంచి ఒక్క రిటాలిజేషన్ లేదు. లోకేష్ పాదయాత్ర యోగలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎవరు రెచ్చగొడతారు ఏమని చెప్పి నేను దాదాపు ఇప్పుడు కూడా తిరునాళ్ళ సందర్భంగా మాకు అది ఇంటికి దేవుడు వస్తాడు కాబట్టి వచ్చిన, ఎక్కువ కూడా ఉండడం లేదు ఆళ్ళగడ్డలో. ఇప్పుడు కంటిన్యూగా ఆళ్ళగడ్డలో ఉండాలనుకుంటున్నా. ఏదైనా అరాచకం నాకు ఒక్కనికి కాదు, ఈరోజు నాకు వచ్చింది కాబట్టి నేను స్పందిస్తున్నా. ఎవరికైనా ఇటువంటి అన్యాయంగా కానీ అక్రమాలకు కానీ పాల్పడితే నా దగ్గరికి వస్తే వాళ్ళకి అండగా కూడా ఉంటుంది. అంటే ఆళ్ళగడ్డలో ఆటవిక రాజ్యం నడుస్తుందని నిన్న మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఏమనేది ఇప్పుడు ఏం మాట్లాడనని చెప్తున్నా. నాకు జరిగిన సంఘటన కూడా ఆటవిక రాజ్యమే కదా. ఇట్లాంటివి కొల్లలు ఉన్నాయి. నాకు జరిగిన సంఘటన కూడా ఆటవిక రాజ్యమే కదా. వితౌట్ నోటీసు, ఏం సంబంధం లేకుండా గోడ కూల్చడం అనేది అంటే మనుషులు చేసి ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కదా అది. సో ఈ ఘటన పైన మీరు ఎలా రియాక్ట్ కాబోతున్నారు? నిన్న జరిగింది అన్యాయం అంటున్నారు, వాట్ నెక్స్ట్? అది అధిష్టానం దృష్టికి తీసుకొని పోయినాము. దాని తర్వాత మా డాక్యుమెంట్లన్నీ గతంలో వైకాపా ప్రభుత్వంలో ఇచ్చాము, అవి మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ సంఘటన తర్వాత మళ్ళీ మమ్మల్ని డాక్యుమెంట్స్ అడిగినారు, ఎంఆర్ఓకి ఇచ్చాము, పోలీస్ అధికారులకు ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము. ఏమనేది వాళ్ళు తేలుస్తారు. ఇది ప్రైవేట్ స్థలమా, మున్సిపల్ రోడ్ అనేది వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని తర్వాత స్టెప్ ఉంటుంది. అంటే గోడ కూల్చింది ప్రైవేట్ వ్యక్తుల లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులు? ప్రైవేట్ వ్యక్తులు. మున్సిపల్ కమిషనర్ లేడు కదా, వామే ఈరోజు ఆంధ్రజ్యోతిలు ఇచ్చింది కదా. శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా. అంటే వాళ్ళు పారిశుద్ధ్యం క్లీన్ చేయడానికి వెనకమ్మడి వచ్చినారు, మనం ఒప్పుకుంటుంది. నేను ప్రజలు అడిగితే గోడ తీసేసిన అంటుంది. ప్రజలు ఏదైనా అడుగుతారు, ఇంట్లో అడ్డం ఉంది మా కొంచెం బస్సు పోనీకి ఇబ్బంది ఉంది, ఒక 10 అడుగులు కొడితే బాగుంటుందంటే తీసుకొచ్చి 10 అడుగులు కొట్టేస్తావా? చట్టం లేదా? ప్లాన్ అప్రూవల్ చూసుకోవా నువ్వు?
బుల్డోజర్ పాలన కొనసాగుతుంది. రాబోయేటువంటి కాలంలో ప్రజల ఇండ్లపై కూడా బుల్డోజర్ తీసుకొచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుందనేసి నిన్న కామెంట్ చేశారు. అంత పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అది ఇప్పుడు నేను ఈ సంఘటన వరకే మాట్లాడతాను. అధిష్టానం దృష్టిలోకి అన్నీ పోయినాయి. ఇప్పుడు నేనేం మాట్లాడను. దీని తర్వాత అధిష్టానంతో కలిసిన తర్వాత మొత్తం మీడియా మిత్రులందరినీ పిలుస్తాను. ఏమేం జరుగుతుందేటి అన్ని సంఘటనలను కూడా కూలంకషంగా మాట్లాడతాను. ఇప్పుడు జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మంచి చేయాలి. మనం ఎన్నుకునేది ఎమ్మెల్యే ప్రజల బాగోగులను తీర్చడానికి, కానీ ఇట్లా వ్యక్తిగత కక్షలతో గోడలు కూల్చడము ఎన్నో ఇప్పుడు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మాట్లాడకూడదు, కరెక్ట్ విధానం కాదు. పార్టీ ఒకటే పార్టీలో ఉన్నామని చెప్పి మౌనం దాల్చాను. అధిష్టానం దృష్టికి తీసుకొని పోయి తర్వాత మాట్లాడు. మొత్తంగా చూసుకుంటే ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటి వరకు ఆలగడ్డ నియోజకవర్గం మీద నేను పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ జరిగేటువంటి ఆటవిక రాజ్యాన్ని బట్టబయలు చేస్తామని చెప్పి ఏవి సుబ్బారెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.